కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన శంకవరంలో వ్యవస్థీకృతమైన అవినీతి అక్రమాలు శంకవరం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులుగా నిలదీస్తుంటే మాపై పోలీసులతో అక్రమ కేసులను పెట్టిస్తున్నారు. ఇంకెంతకాలం అక్రమ కేసులతో వేధిస్తారు? అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యకాంత్ని ఎవరూ ఆపలేరని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుడు సామాజికవేత్త మేకల కృష్ణ అన్నారు. శంకవరంలోని ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైష్ణవ మాన్యంలో బీసీ మహిళకు చెందిన అసైన్డ్ భూమి ఇళ్ల స్థలంను వీఆర్ఓ టి సీతారాం అధికార బలంతో ఆక్రమించుకుని తన తల్లి పేరుపై 2 అంతస్తుల ఇంటి నిర్మాణం చేయడమే కాకుండా ఓటీఎస్ చట్టాన్ని దుర్వినియోగపరిచి రిజిస్టర్ చేయించుకున్నాడు. పై 2 చట్టాలను దుర్వినియోగపరిచిన వీఆర్ఓ సీతారాంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆ ఫిర్యాదులపై విచారణ జరిపించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో జూన్ 27వ తేదీన జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై వీఆర్ఓ సీతారాం వాళ్ళ అమ్మగారిని ఇల్లు ఖాళీ చేయమని గ్రామ కమిటీ సభ్యులు అయిన మేము బెదిరించినట్లు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించారని తెలిపారు. అలాగే గ్రామాల్లో పాత సినిమా హాల్ దగ్గరలో గ్రామ కంఠం భూమిని ఇళ్ల స్థలాలుగా క్రయ విక్రయాలు చేస్తున్నారు. చట్టం ప్రకారం నిషేధిత ప్రభుత్వ భూమిని క్రయ విక్రయాలు చేయకూడదు. ఎంతో విలువైన ఈ భూమి విషయంపై క్రయ విక్రయాలు జరగకుండా చూడాలని ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేసి ప్రభుత్వాస్తిని పరిరక్షించాలని కోరడం జరిగిందని అన్నారు. దీనిపై కూడా తమ మీద పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల విషయంపై మంగళవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్నవరం పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఉంచారని, జరిగిన యథార్థ విషయాలు పోలీసులకు వివరంగా చెప్పడంతో వదిలేశారని తెలిపారు. అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా జరుగుతున్న అన్యాయం, అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని గ్రామ కమిటీ సభ్యులు మేకల కృష్ణ, పర్వత రామకృష్ణ, గుణపర్తి అప్రూప్, రేలంగి సత్యనారాయణ, బొమ్మిడి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ పగడాల మోహన్ సన్యాసిరావు, గుద్దటి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఈరోజు ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. శంకవర గ్రామంలో శంకవర గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో గత 6 నెలల నుంచి కమిటీ శంకవర గ్రామంలో జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికితీసే పనిలో ఉన్నాం. అందులో భాగంగా శంకవర గ్రామంలో 8/2 సర్వే నెంబర్లో ఒక అసైన్మెంట్ పట్టాన్ని ఆక్రమించి 2 అంతస్తులు ఇల్లు కట్టుకుని అసైన్మెంట్ చట్టాన్ని, ఓటీఎస్ చట్టాన్ని మోసం చేసి తన తల్లి పేరున కాగితాలు పుట్టించుకున్నటువంటి ఒక ఈఆర్ఓ మీద తిరుమలనేటి సీతారామం గారి పైన గత 2 నెలల నుంచి ఎంఆర్ఓ, ఎండిఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వంటి వ్యక్తులకు మేము రిజిస్టర్ పోస్టులు పెట్టి ఫిర్యాదులు చేసాం. అదేవిధంగా పత్తిపాడు గ్రామంలో జరిగినటువంటి కలెక్టర్ గారి ప్రత్యేక సమావేశాలకు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి తక్షణం దాని మీద చర్యలు తీసుకోమని అడిగితే మా పైన తిరుమలనేటి సీతారామం గారు తల్లి గారితో మేము ఆవిడ మీద దాడి చేసినట్టు, వాళ్ళు ఇంచుకొచ్చి కొట్టి ఇల్లు ఖాళీ చేయించినట్టు మా మీద ఒక తప్పుడు కేసును పెట్టడం జరిగింది. ఆ కేసు నిమిత్తం నిన్న శంకవర గ్రామంలో గల బొమ్మిడి సత్యనారాయణ చిట్టుబాబుని, రేలంగి వెంకట సత్యనారాయణ దొంగబాబు అనే వ్యక్తిని, నన్ను, పర్వత రామకృష్ణ గారిని పొద్దుట 7 గంటలకు పోలీస్ స్టేషన్కి పిలవడం, 7 గంటల నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈ విషయం మేము ఎస్ఐ గారికి పూర్తిగా వివరించి, అయ్యా మేము 2 నెలల నుంచి పోరాడుతున్నాం ఈ గొడవ గురించి, కలెక్టర్ గారు అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ గారు దీని మీద కమిషన్ వేయడం జరిగిందని చెప్పి మేము ఎస్ఐ గారికి వివరణ ఇచ్చుకోవడంతో ఆ కేసు నమోదు కాలేదు. అదేవిధంగా రెండోది 12/2 సర్వే తోసిన సహాయం ఖాళీ సమయాల్లో మేము కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ప్రభుత్వం సొమ్ము కాజేస్తున్న వ్యక్తుల్ని మేము గుర్తించి వాళ్ళపై పిటిషన్లు పెట్టి ఆ డబ్బులు గ్రామ పంచాయతీ అకౌంట్లకు కట్టించి సంబంధిత అకౌంట్లు కట్టిస్తున్నాం. దీని అంతటి మీద కొంతమంది పెత్తందారులు కావాలని మా మీద అమాయకులతో కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎన్నో రోజులు కొనసాగదు. ఇలా ఎంతకాలం కొనసాగిస్తారు? రాబోయే 10-15 సంవత్సరాలకు కూడా మేము ఈ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్రమ కేసులు మమ్మల్ని నిరోధించలేవు. కాబట్టి మేము చేసే తప్పు ఏదైనా ఉంటే ఎత్తు చూపండి, దాన్ని సరి చేసుకుంటాం. అంతేగాని అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఏదిద్దామంటే మాత్రం మేము ఒక్క అడుగు కూడా వెనక్కి. పూర్వం ఏదన్నా అన్యాయం జరిగిందంటే స్పందించేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్యాయం జరిగిందంటే ఎగేసుకుపోతున్నాం, ఎగేసుకెళ్ళి ఆ అన్యాయాన్ని ప్రతిఘటిస్తున్నాం. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 4 సెంట్ల భూమిని ఇస్తే 4 సెంట్ల భూమిని పాస్బుక్ చేయించుకుని అమ్మేడు, తర్వాత మిగిలిన భూమిని 5 సెంట్ల చొప్పున 4 సెంట్ల చొప్పున ఇతర వ్యక్తులకు అమ్మేయడం ఇవన్నీ జరుగుతున్నాయని మాకు తెలిసి దాని మీద కూడా ప్రొబేటెడ్ ల్యాండ్ అంటే
22A రిజిస్టర్ A1A రిజిస్టర్ ప్రకారంగా నిషిద్ధ భూమిని అమ్మేస్తున్నారు, దీని మీద చర్యలు తీసుకోండి, ఎవరికో అమ్మేస్తున్నారని చెప్పి మేము విఆర్ఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా మా పైన ఫిర్యాదు చేసి మేము వెళ్ళి అక్రమంగా ఫోటోలు తీస్తున్నాం అని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము అది కూడా ఎప్పుడూ ఆ స్థలంలోకి వెళ్ళలేదు, కనీసం అటువైపు చూడలేదు. కానీ మేము పిటిషన్ పెట్టామనే ఉద్దేశంతో అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఏది ఇస్తే ఆ పిటిషన్ పెట్టడం, ఆ పిటిషన్ రాజీ పడతాం, ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లో వాళ్ళ బిల్డింగ్లు కట్టేద్దామన్న తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి గత వారం రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో తిప్పిస్తున్నారు. పోలీసులకు మేము వివరణగా పూర్తి వివరాలన్నీ తెలియజేయడంతో కేసులు నమోదు చేయలేదు. కాబట్టి ఇలాంటి అక్రమాల కేసులకు పెట్టి మా గ్రామాభివృద్ధి కమిటీ శంఖవరం వారిని ఏదో ఏదిద్దాం అనుకుంటున్నారు సభ్యులు. మేము ఎప్పటికీ భయపడం. మేము వెళ్ళేది నీతి నిజాయితీగా గ్రామానికి ఏదో చేద్దాం, గ్రామానికి మేము సామాజిక సేవ చేద్దాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇక్కడ సభ్యులను తయారయ్యి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఒక పార్టీకి బొట్టెట్టడానికో, ఓ పార్టీని కించపరచడానికో, ఓ పార్టీ వాళ్ళని మేము ఏడిపించడానికో ఈ కార్యక్రమాలు చేయడం లేదు. ప్రజలకి సౌకర్యవంతమైన పాలన, నీతి నిజాయితీ పాలన అందించుటకు మా సహకారం మేము సామాజిక సేవ చేస్తున్నాం. ఇందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ అప్లికేషన్లు పెడుతున్నాం. మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయడం లేదు, మేము ఎవరిని దాడి చేయడం లేదు, మేము ఎవరిని కులం పేరెట్టి తిడతాం లేదు. కులం పేరెట్టి తిట్టే చట్టాలు మాకు తెలుసు, అసైన్మెంట్ చట్టాలు తెలుసు, ప్రజల యొక్క బాధలు తెలుసు. మేమందరం కూడా మధ్యతరగతి కుటుంబీకులం. మేము గతంలో పాలకులం కాదు.